ఈరోజు దత్తుడికి అభిషేకము చేసుకుంటున్నాను. గురువారము 5 గురువారాలు నేను దేవుడికి మొక్కుకున్నాను. ఏమీ తినను, టిఫిన్ 2 పూటలు టిఫినే తింటానని. ఈరోజు 5వ గురువారం కాబట్టి ఈరోజు నేను గురు చాలీసా అది మా నాన్నగారు రాశారు. గురు చరిత్రను షార్ట్ కట్లో గురు చాలీసా అని రాశారు. మనము గురు చరిత్ర బుక్ ఎలాగైతే చదువుకుంటామో ఇది గురు చాలీసా కూడా అన్ని అధ్యాయాలు ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ కట్లో అందరికీ ఉపయోగపడే విధంగా మా నాన్నగారు రాశారు. నేను ఈ గురు చరిత్ర చాలీసను ఈరోజు 11 సార్లు చదువుదామని నిర్ణయించుకున్నాను. తర్వాత సిద్ధమంగళ స్తోత్రం కూడా 11 సార్లు చదువుదామని అనుకున్నాను. ఈరోజు ఈ అభిషేకము చేసుకొని తర్వాత అవన్నీ నేను చదువుకుంటాను. మీ అందరి ఆశీర్వచనంలో నేను అనుకున్న కోరికలు నెరవేర్చాలని మీరందరూ నాకు ఆశీర్వదిస్తూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదం. అభిషేకం అయిపోయింది. ఆ దేవుడి అలంకరణ మంచి పువ్వులు తులసి దళంతో దేవుళ్ళను అలంకరణ చేశాను. నేను ధూపం ముట్టించాను, నైవేద్యం. తర్వాత ఇక గురు చాలీసా అవి చదువుకునేది ఉంది. తర్వాత ఆరతి ఇస్తాను. లైక్ కొట్టండి. అందరూ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకు కూడా పంపించండి. అందరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి. గురు చాలీసా అయిపోయిన తర్వాత జపము, దత్త జపము, ఓం ద్రామణగాయ నమః అని జపము 16 మాలలతోటి చేశాను. ఈ గులాబీ పూలు ఎక్కించాను. ఇది తొట్లలో ఇక్కడ దత్తుడు ఉన్నాడు, చిన్న దత్తుడు, ఆవు, పాదుకలు వీటికి నేను ఎక్కించుకున్నాను 16 గులాబీ పూలతోటి. ఇప్పుడు నైవేద్యము హారతి ఇస్తాను. నైవేద్యము కాజు, కిస్మిస్లు, బాదాము, పల్లీలు, చక్కెర వేసి పట్టినాను. ఇది నేను దత్తుడికి నైవేద్యం పెట్టినాను.